తొలి వార్తా న్యూస్. ప్రజల కోసం, ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పాలమూరులో ప్రారంభమైన సింధూర్ ర్యాలీ. ఆపరేషన్ సింధూర్ పోరాటంలో సైనికులకు సంఘీభావంగా పాలమూరులో మహిళల ర్యాలీ. ఎంపీ జీకే అరుణమ్మ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఓల్డ్ లైబ్రరీ నుంచి ప్రారంభమైన సింధూర్ ర్యాలీ. అరుణమ్మ పిలుపు మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, యువతులు సింధూర్ ర్యాలీలో పాల్గొన్న హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు కీర్తిరెడ్డి. సింధూర్ ర్యాలీకి సంఘీభావ ర్యాలీకి వెల్లువల తరలివచ్చిన మహిళలు, మహిళా సైనికులు కురేషి, వ్యోమిక సింగ్ జయహో అంటూ నినాదాలు చేశారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. भारत माता की वंदे वंदे जय जय माता जय जय माता भारत माता की गड़गड़ा की खबरदार पाकिस्तान मुश्करुल्लारा, खबरदार पाकिस्तान मुश्करुल्लारा. जय जवान जय जवान नरेंद्र मोदी गारी नायकत्वम, भारत माता की భారత్. అందరు కూడా పాలమూరు మహిళా లోకమంతా కూడా ఈరోజు లైబ్రరీ దగ్గర ఉంది. పాలమూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం కాలే, మహిళలందరూ కూడా లైబ్రరీ దగ్గరనే ఉన్నారని చెప్పేసి అందరికి అర్థమయ్యేటట్టు ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా చిన్నగా వినిపిస్తుంది, పక్క గలికి కూడా పోలేదు వాయిస్. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్. సంఘీభావం తెలుపుతూ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి సైనికులకు, అదేవిధంగా కమాండర్ మహిళా కమాండర్లు వ్యోమిక సింగ్ కి, అదేవిధంగా సోఫియా కురేషికి, సైనిక పెద్ద ఎత్తున సైనికులకు అందరికీ కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సింధూర్ ర్యాలీ ద్వారా వారికి సల్యూట్ చేస్తూ అభినందనలు తెలపడానికి పెద్ద ఎత్తున మహిళలు ఈ యొక్క సింధూర్ ర్యాలీలో ఈరోజు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో ఆపరేషన్ సింధూర్ అంటే మే 7వ తేదీ నాడు పహల్గామ్ లో జరిగినటువంటి ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటనకు బదులుగా ఉగ్రవాదుల పైన భారతదేశం అటాక్ చేసిన సందర్భంగా మే 7వ తేదీన పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను, కేంద్రాలను పై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను ఖతం చేసి ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున ఉగ్రవాదులను కనుక మీరు మా దేశం పైన ఏ క్షణం దాడి చేసినా మేము ఊరుకుండే ప్రశ్న లేనటువంటి పెద్ద ఎత్తున సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చిన నేపథ్యంలో కొందరేమో ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిందని, అదని ఇదని మాట్లాడుతూ ఉన్నారు. ఇది యుద్ధం అని, ఇది యుద్ధం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల పైన దాడికి ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూడా ఇది కొనసాగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇవాళ ఉగ్రవాదుల అంటే వాళ్ళు టాక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ తో మాటలు జరిగేది, అంటే చర్చలు జరిగేది ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క చర్యలపైనే, ఉగ్రవాద యొక్క అంతం పైనే చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టం చేసిండ్రు చాలా క్లియర్ గా. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కి భారతదేశం యొక్క శక్తి ఏందో నరేంద్ర మోదీ గారు, మన సైనిక దళాలు కూడా నిరూపించినాయి. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు మహిళలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున
వారికి అందరికీ దాంట్లో పాల్గొన్నటువంటి ఇద్దరు మహిళా సైనిక ఆఫీసర్లతో పాటు మిగతా సైనికులకు అందరికీ మరి సల్యూట్ చేస్తూ ఈరోజు పెద్ద ర్యాలీ నిర్వహించినటువంటి విషయం మరోసారి మీకు తెలియజేస్తూ మరి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఒక చిన్న మాటతో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీకి కలిసి వచ్చిండ్రు, పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. టౌన్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళలు, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వివిధ దాంట్లలో ఏ దాంట్లలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ ఈరోజు సాయంత్రం ర్యాలీలో పాల్గొనే ఉత్సాహంతో పెద్ద ఎత్తున మరి మహిళలు ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.